చింత చచ్చినా పులుపు సావలేదంట. ఇప్పుడు ఈ సామెత బీఆర్ఎస్కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైనా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం నోటి దూల తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు నోరు జారినా కవర్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మాట తూలితే సీన్ సితార్ కావడం ఖాయం. ఇదిగో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలానే ఉంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఎవరూ కామెంట్స్ చేయొద్దని బీఆర్ఎస్ నేతలకు హుకుం జారీ చేశారు. అయితే శకునం చెప్పే వల్లే కుడితిలో పడ్డట్టుగా అందరినీ మాట్లాడొద్దని చెప్పి తానే నోరు జారారు కేటీఆర్. దీంతో ఎక్స్ వేదికగా ఆయన సారీ చెప్పినా కాంగ్రెస్ సర్కారు మాత్రం వదిలిపెట్టేలా లేదు. సీన్లోకి మహిళా కమిషన్ కూడా వచ్చి చేరింది. చిన్న బాస్కు నోటీసులు కూడా జారీ చేసేశారు. తమ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ వ్యవహారంలో చిన్న గులాబీ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్లో పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికే వర్తిస్తాయా? టాప్ టు బాటం అందరికీ అవే రూల్స్ వర్తించవా? ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? కొందరు పెద్దలకు విచ్చలవిడి మినహాయింపులు ఉంటాయా? వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేయొచ్చా? పార్టీలో కొత్తగా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రచ్చ మొదలైంది? బీఆర్ఎస్లో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం మహాలక్ష్మి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న హామీ మేరకు పవర్లోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ఈ పథకాన్ని నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లైట్ తీసుకోవడమే కాకుండా అది అసలు సాధ్యం కాని హామీ అని అమలు చేయలేరని చెప్పింది. కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ ప్రోగ్రాం. అయినా బీఆర్ఎస్ వైఖరి మాత్రం అలాగే కొనసాగుతోంది. దానివల్ల ఆటో డ్రైవర్స్ ఉపాధికి గండి పడుతోందని, వాళ్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్న వాదన సైతం తెరమీదికి తెచ్చింది. కానీ అవేమీ పథకం అమలు మీద ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు సోషల్ మీడియాలో సైతం రకరకాలుగా ట్రోలింగ్ నడుస్తోంది. మహిళలు పనిలేక ఉచిత బస్సులు ఎక్కుతున్నారని, బస్సుల్లోనే వెల్లుల్లి తొక్కలు తీసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం లాంటి వీడియోలను హోరెత్తిస్తోంది. అయితే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కావాలని తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దీనిపై చర్చకు దారితీశాయి. పైగా ఆయన అన్న మాటలతో పార్టీ ఇరుకున పడుతోందన్న వాదన సైతం బలపడుతోందట. ఆటో డ్రైవర్స్కు అన్యాయం పేరుతో తాము చేస్తున్న రాజకీయంతో మహిళల్లో వ్యతిరేకత వస్తోందని గ్రహించిన బీఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణం మీద ఇంకెవరూ మాట్లాడవద్దని ఇంటర్నల్గా చెప్పేసిందట. అప్పటి నుంచి పార్టీ నాయకులు ఆ విషయంలో సంయమనం పాటిస్తున్నారు. కానీ ఆ విషయమై తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ మంత్రి సీతక్కను విమర్శించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచిత బస్సుల్లో కూర్చుని కుట్లు అల్లికలేం కర్మ, బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోవచ్చునని అన్నారు కేటీఆర్. ఆ బ్రేక్ డ్యాన్స్ మాటల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోందట మహిళల్లో. మాజీ మంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలంటే ఆయనకు అంత చిన్నచూపా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది. మాజీ మంత్రి వ్యాఖ్యల మీద విచారణ చేపడతామని ప్రకటించింది. అలాగే దీనిని సుమోటోగా తీసుకుని కేటీఆర్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 24న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోతోందని, అది ఎట్నుంచి ఎటుపోతుందోనని గ్రహించిన కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్తున్నట్టు ట్వీట్ చేశారు. సరే, ఆ సారితో వ్యవహారం సద్దుమణుగుతుందా లేక పొలిటికల్ కలర్ పులుముకుని ఇంకా రచ్చవుతుందా అన్న సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్లో అంతర్గతంగా కొత్త చర్చ మొదలైందట. పరిస్థితి తీవ్రతను గమనించి మహాలక్ష్మి పథకంపై ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని, ఆ విషయంలో బహిరంగ వ్యాఖ్యలకు తావులేదని తమకు నిర్దేశించిన పార్టీ పెద్దలు తామే లైన్ దాటడమేంటన్న చర్చ జరుగుతోందట కేడర్లో. పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాక తామెవ్వరం మాట్లాడడం లేదు, కానీ సాక్షాత్తు వర్కింగ్ ప్రెసిడెంటే మళ్లీ తేనెతుట్టను కదిపి సారీ చెప్పేదాకా తెచ్చుకోవడమేంటని మాట్లాడుకుంటున్నారట
పార్టీ నాయకులు ఇంత సున్నితమైన అంశంలో ఒక్కసారి నోరు జారితే జరిగే డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాల్లో తమ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించకపోయినా నష్టం లేదు, కానీ వేరే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇలాంటి పథకం విషయంలో తేడాగా మాట్లాడితే ఊహించని నష్టం కనిపించకుండా జరిగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట బీఆర్ఎస్ శ్రేణుల్లో. మరి కేటీఆర్ రేపిన వివాదం ఇక్కడితో సమసిపోతుందా లేక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అన్నది చూడాలి.